నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దుగరాజపట్నం గ్రామ సమీపంలో ఈ నెల 17వ తేదీన ఓ అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. కేసును ఛేదించిన వాకాడు పోలీసులు. పేద మహిళా రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాన్వాజ్ డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్ర మండలంలో ఓటుపై అవగాహన కార్యక్రమం. అర్హులందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పిలుపు. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగిరాజపట్నం గ్రామ సమీపంలో ఈ నెల 17వ తేదీన ఓ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్న విషయం తెలిసిందే. కేసును నమోదు చేసిన వాకాడు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. మృతుడు కొండ అనిల్ కుమార్ రెడ్డిగా గుర్తించడం జరిగిందన్నారు. అతను గూడూరులోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్నట్లుగా తెలిపారు. అయితే ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కనుపూరు శ్రీహరి చెందిన తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్న కారణంగా తన స్నేహితులైన బాసం నరేష్, పెర్నాటి చందు, షేక్ కాళేషా, షేక్ జావిద్లతో కలిసి పథకం ప్రకారం కొండ అనిల్ కుమార్ రెడ్డిని హతమార్చినట్లు తెలిపారు. విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను చిల్లకూరు మండలం చుట్టుగుంట నేషనల్ హైవే పక్కన ఉన్న జేజేజీ ఫ్యామిలీ దాబా వద్ద పట్టుబడ్డారని, మిగిలిన ఇద్దరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ సమీపంలో పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు నిందితులను కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. మనకి 17వ తారీఖు ఈ నెల 17వ తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని ఒక మగ శవము, సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండేటువంటి మగ శవము, సగం గుండుతో సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపైన కొన్ని దెబ్బలతో, బాగా వాచిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది. ఆ అనుమానాస్పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చంపుకుంటారనే ఉద్దేశంతోనే డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది, ఒక సస్పీషియస్ మర్డర్ కేసు లాగా. ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు, దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మేము మీడియా పర్సన్ ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది. ఇతను గూడూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు. ఇతను కూడా కొంచెం మద్యానికి అలవాటుపడి చెడు వ్యసనాలు కలిగి ఉంటాడు. సరే, ఇతని ఫ్రెండ్స్ ఎవరు, ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయం మొత్తం తీసుకుని వచ్చాము. అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను 15వ తారీఖు సాయంత్రం పూట మన గూడూరు F2 రెస్టారెంట్ దగ్గర ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావిద్, కాళేషా అనేటువంటి, కాళేషా అంటే రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తారు. అక్కడి నుంచి హైవేకి తీసుకొస్తారు. అక్కడి నుంచి నరేష్, చందు అనే వాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జేజేజే దాబా అని చుట్టుకుంట దగ్గర చిలకూరు మండలం ఇది దాబా. ఈ దాబా దగ్గర తీసుకొస్తారు. ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీహరి అని ఉంటాడు, అలియాస్ జెమ్ని. అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతన్ని ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుతూ ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దావాలు వాడేటువంటి కారాన్ని అతనికి కూయడం, అతని మర్మంగా వాళ్ళకి అతనికి కూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు. మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు. చంపేసిన తర్వాత దీన్ని ఎలాగైనా దీన్ని చేయాలి, బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో
అతన్ని తీసుకొచ్చేసి దుగ్గరాజపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది. దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్రీయబద్ధంగా అన్నీ చేయడం వల్ల ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది. వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళలో దీనికి ఉపయోగించినటువంటి అతనికి అక్కడి నుంచి F2 రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి స్కూటీని, తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి మన దుగ్గరాజపట్నంలో పొలాల దగ్గర పడేయడానికి ఉపయోగించినటువంటి డస్టర్ కారుని ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసేసుకుని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము. అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలరెడ్డిపాళెం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా ఉన్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని వాకాడు మండలం కోడిబాగ గ్రామంలో ఆర్థికంగా వెనుకబడిన 2 కుటుంబాలకు సాలూరు రాజేశ్వర కోటేశ్వరరావు జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో 6,500 రూపాయలు విలువ చేసే ఫల సరుకులు, ఫ్యాన్సీ సరుకులు, కూరగాయలు, నగదు సంస్థ ప్రతినిధి దీవి ఆనందబాబు, నరేష్ శర్మ, పవన్ కుమార్ శర్మలు అందజేశారు. ఈ సందర్భంగా దీవి ఆనందబాబు మాట్లాడుతూ ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు కోటి సతీమణి జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఆలూరు రంగయ్య శర్మ, అలాగే సుబ్బలక్ష్మమ్మ సరస్వతుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ, రమ్యకృష్ణ ఇరు కుటుంబాలకు ఇంతటి దాతృత్వాన్ని అందజేసినందుకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దాతల దాతృత్వంతో మున్ముందు ఇటువంటి ధార్మిక సేవ కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో జనమంచి పవన్ కుమార్ శర్మ, నాగమౌనిక, అరసి నరేష్ శర్మ, ఆలూరు లక్ష్మీ నరసింహ శర్మ, గోపాలకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. దాతలు ఎస్ఆర్ కోటేశ్వరరావు, శ్రీమతి జ్యోతి దంపతుల దాతృత్వంతో, ఈ పేర్లు చెబితే కొత్తగా ఉంటుంది, మనకి చిరపరిచితులైనటువంటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు కోటి గారు, వారి శ్రీమతి జ్యోతి గారుల దాతృత్వంతో 6,500 రూపాయలకు విలువ చేసేటటువంటి పలసరుకులను, కూరగాయలను, ఫ్యాన్సీ వస్తువులను ఈరోజు కోడివాకకు చెందిన ఆలూరు రంగయ్య శర్మ గారు, సుబ్బలక్ష్మమ్మ దంపతులకు, అలానే శ్రీయుతులు సరస్వతుల వెంకట సుబ్రహ్మణ్యం, రమ్యకృష్ణ దంపతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులు శ్రీ అరసి నరేష్ శర్మ గారు, శ్రీయుతులు జనమంచి పవన్ కుమార్ శర్మ, శ్రీమతి నాగమౌనికలు, అలానే ఆలూరు గోపాలకృష్ణ శర్మ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దాతలైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి, వారి శ్రీమతి గారు జ్యోతి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున కార్తీక మాస పర్వదిన శుభవేళలలో ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి 2 కుటుంబాలకు వారి ద్వారా స్వయం పాకం, సంభావన, కూరగాయలు, అలానే ఫ్యాన్సీ వస్తువులు అందించడం చాలా ముదావహం. ఈ సందర్భంగా వారికి మా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మ్యూజిక్ డైరెక్టరు కోటి గారు, సాలూరు రాజేశ్వర కోటేశ్వరరావు గారు, వారు మన సంస్థ యొక్క కార్యక్రమాలను చూసి వారు చాలా ఆనందించి వారంతట వారే మెసేజ్ పెట్టి, ఆ మెసేజ్ ద్వారా వారు నేను అమౌంట్ పంపిస్తున్నానని చెప్పి వారు ఫోన్పే ద్వారా పంపించడం జరిగింది. వారు ఇచ్చిన అమౌంట్ తోటి ఈరోజు 2 కుటుంబాలకు పలసరుకులను, కూరగాయలను, అలానే ఫ్యాన్సీ వస్తువులను సంభావన అందజేయడం జరుగుతుంది. నమస్కారం.
పేద మహిళా రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాన్వాజ్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళా రైతుతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నిరసన ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షాన్వాజ్ మీడియాతో మాట్లాడుతూ కోట మండలం చిట్టేడు గ్రామంలో షేక్ జమీలా అనే పేద ముస్లిం మహిళ కొంత వ్యవసాయ భూమిని చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిందని, అయితే ఆమె పొలాన్ని కౌలు చేస్తున్న వ్యక్తి దౌర్జన్యంగా మహిళా రైతుకు చెందిన కొంత భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కావున అధికారులు విచారణ జరిపి మహిళా రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, ఇన్సాఫ్ జిల్లా సమితి నాయకులు హుసేన్ బాషా, యువజన సంఘ నాయకులు షబీర్, రైతు సంఘ నాయకులు బాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. చిట్టేడు గ్రామంలో 93 నుంచి మేము కొనుగోలు చేశాను. ఎకరా 12 సెంట్లు. అదే భూమిని 2010లో జమీలా గారికి నేను అమ్మాను. అప్పటి నుంచి ఆమె ఆ ఫయాజ్కి లీజుకి ఇచ్చింది. చిట్టేడు గ్రామంలో ఆయన మొత్తం కూడా లీజు ఇస్తూ ఉన్నాడు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2020 నుంచి సరిగ్గా కౌలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. అందుకోసం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు మాకు కొద్దిగా అండదండగా జమీలా గారికి ఉంటానని చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు లీజు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి ఆమె చెప్పింది. మేము కూడా చెప్పాము, నువ్వు భూ కబ్జాదారుడివి, నువ్వు అమాయకురాలైన జమీలాని ఆ భూమిని కబ్జా చేసేదానికి నువ్వు ముందుకు వచ్చావు కాబట్టి నీకు అవసరం లేదని చెప్పేసి చెప్పిన వెంటనే ఆయన మా ఆధీనంలో ఉన్న భూమిని 41 సెంట్ల భూమిని ఆయన ఆక్రమించి ఈరోజు జమీలా గారిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ విషయము ఎమ్మెల్యే గారికి మేము చెప్పాం. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అయ్యా నిరుపేదరాలైన జమీలా, ఆమె రుద్రారం గ్రామము, ఆమెకి ఆరోగ్యం బాగలేదు, ఆమెకి పక్షవాతం వచ్చినది, ఆమె భూమి ఆమెకి ఇప్పించండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పారు. అదేవిధంగా కరెంటు మోటారు ఈమెకి సంబంధం లేకుండానే బోరు దించేస్తున్నాడు. ఆయనకి సంబంధం లేకుండానే కరెంటు వాళ్ళు మీటర్ బిగించారు. ఆ విషయం కూడా ఏడీ గారు వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఏడీ గారు ఏఈ గారిని కరెంటు కనెక్షన్ కట్ చేయమని చెప్పేసి చెప్పినా కానీ అక్కడ స్థానికంగా సబ్ స్టేషన్లో ఉండే వాళ్ళని బరపరుస్తూ వాళ్ళ కాలం లాలూచి పడుతూ ఇప్పటి వరకు కూడా ఆ కరెంటు కనెక్షన్ కూడా కట్ చేయకుండా ఈ ఇబ్బందులు పెడతా ఉన్నారు. అందుకోసం ఈ ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు, ఈఆర్ఓఏ సర్వేరు వచ్చి చూశారు. ఈ భూమి ఖాళీ చేయమని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన వెంటనే వాళ్ళ అన్న కొడుకు ఈఆర్ఓఏ సిరాజు దానికి అంగీకరించి మేము ఇక్కడ సరిగా వదిలేస్తామని చెప్పి మీరు వెళ్ళండి అన్న తర్వాత మేము ఆయనకి ఆరోగ్యం బాగలేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లి మేము నెల్లూరులో ఆమెను పెట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు దున్నేసి నేరేత రాత్రికే నేరేత వేసేసారు. ఆ నేరేత వేసిన తర్వాత దీనికి ఈ అధికారులు వాళ్ళ కాడ లాలూచి పడి ఆయనతో ఇదై వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి సహకరించడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసమే ఆయన్ని ఫయాజ్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసి ఈ ఆరోగ్యం బాగలేని ఈ జమీలా భూమి ఇప్పించేంత వరకు కూడా మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుమలలో పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను 3 నెలల్లో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గోగర్భం ట్యాంక్ సమీపంలోని డంపింగ్ యార్డ్ను అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. లోపాలను గుర్తించి సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. చెత్తను కుప్పగా వేసేందుకు కాంట్రాక్ట్ సంస్థలు ఎందుకంటూ ఆగ్రహించారు. చెత్త విభజనలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఇలా కొనసాగితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామన్నారు. భవిష్యత్తులో శాస్త్రీయంగా డంప్ చేసే విధానం అమలు చేస్తామన్నారు. సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్,
మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డాంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ అహిర్ వేర్వేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని అలిపిరి వద్ద దేవలోక్ను నిర్మించాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్పెషల్ మెన్షనింగ్స్ లో భాగంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామం అలిపిరి వద్ద సర్వే నంబర్ 604లో 38 ఎకరాల భూమి ఉందని, దేవలోక ప్రపంచ తొలి మైథాలజికల్ మరియు ఆధ్యాత్మిక థీమ్ పార్క్ అనే ప్రాజెక్టును అందులో నిర్మించడానికి 2014లో అప్పటి ప్రభుత్వం వైష్ణవి వర్సటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంస్థ టెండర్లో పాల్గొని 18 కోట్ల రూపాయలు చెల్లించి ఈ భూమిని తీసుకురావడం జరిగిందని చెప్పారు. 2021లో వైష్ణవి వర్సటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించిన 38 ఎకరాల భూమిలో నుండి టెండర్లు ఏమీ లేకుండా నామినల్గా 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. కావున ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పగించిన ఈ 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని యథావిధిగా అందులో దేవలోక్ నిర్మించాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లుగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి శాసనమండలిలో ప్రసంగించారు. సభకు నమస్కారం. అధ్యక్ష, తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామం సర్వే నంబర్ 604లో 38 ఎకరాల భూమి కలదు. అధ్యక్ష, దేవలోక ప్రపంచ తొలి మైథలాజికల్ మరియు స్పిరిచువల్ థీమ్ పార్క్ అనే ప్రాజెక్టును అందులో నిర్మించుటకు 2014లో అప్పటి ప్రభుత్వం వైష్ణవి వర్సటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది. అధ్యక్ష, ఈ సంస్థ టెండర్లో పాల్గొని 18 కోట్ల రూపాయలు చెల్లించి ఈ భూమిని తీసుకోవడం జరిగింది. ఈ భూమి ఎస్వి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది. అధ్యక్ష, 2014 నుంచి ఇంచుమించు 7 సంవత్సరాల వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పోరాడి 2021లో ఎకో సెన్సిటివ్ జోన్ నుండి ఈ భూమిని తొలగించడం జరిగింది. అధ్యక్ష, 19/6/21 సంవత్సరంలో అధ్యక్ష వైష్ణవి వెస్టైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించిన 30 ఎకరాల భూమి నుండి టెండర్లు ఏం లేకుండా నామినల్గా 20 ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించడం జరిగింది. అధ్యక్ష, 2024లో నూతనంగా ఏర్పడిన టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించిన 20 ఎకరాల భూమిని రద్దు చేయవలసిందిగా టీటీడీ బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అధ్యక్ష, కావున ముంతాజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని
యథావిధిగా అందులో దేవాలయను నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సర్వసభ్య సమావేశంలో రసాభాస సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు పాల్గొని అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ప్రశ్నించారు. ముఖ్యంగా మండలంలో విద్యుత్ శాఖపై, వైద్య శాఖలపై, ముఖ్యంగా పంచాయతీ శాఖలపై నాయకులు ప్రశ్నలు సంధించారు. ఈ సర్వసభ్య సమావేశానికి పంచాయతీ సెక్రటరీలో పాల్గొనకపోవడం, వైద్య శాఖకు చెందిన వైద్యులు రాకపోవడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గోవర్ధన్కు తెలియజేశారు. దీనిపై ఎంపీడీఓ గోవర్ధన్ ప్రశ్నించగా ఆయన పంచాయతీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని, అలాగే మిగతా శాఖలకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యాన్ని వాళ్లపై అధికారులకు తెలియజేస్తామని ఆయన తెలియజేశారు. మన మండలంలో 51 ప్రాథమిక పాఠశాలలు, 6 జెడ్పీ పాఠశాలలు, ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఒక కేజీబీ, ఒక మోడల్ స్కూల్, మొత్తం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 1 మండలానికి ఇప్పుడు ఇద్దరు ఎంపీఓని లాస్ట్ జూలై నుంచి ఇప్పటి వరకు ఎంపీఓ 2 గారు అన్ని సమావేశాల్లో పాల్గొని విషయాలు వివరిస్తూ వచ్చారు. మీటింగ్లో రైజ్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి ఏం చేయాలనే దాన్ని యాక్షన్ ఏం తీసుకున్నారనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మొత్తం శాఖలు ఇష్యూస్ అన్ని అయిపోయినందున అధ్యక్షుల అనుమతితో సమావేశం ఇంతటితో కాబట్టి ఎలక్ట్రిసిటీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో పూర్తిగా ఇంత ఇబ్బంది అనేటువంటిది ఇప్పుడు జరగల వ్యవహారం. నా వయసు 60 సంవత్సరాలకు వచ్చేసిన కానీ ఇప్పుడు జరిగినంత వర్స్ట్గా ఎప్పుడు జరగలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాగా వర్స్ట్గా ఉంది. దీన్ని ఎప్పుడు రెక్టిఫై చేస్తారో, మీరు ఏం చేస్తారో దీన్ని కొంచెం గట్టిగా రెక్టిఫై చేయాలని మరి అనుకోండి. కావాలంటే ఇప్పుడు కూడా చెప్పిస్తాను మీకు ఎక్కడెక్కడ పర్మనెంట్ ట్రాన్స్ఫర్స్ అన్ని కట్టిస్తాను. వాళ్ళది డిపార్ట్మెంట్ ఇస్తుంది, డిపార్ట్మెంట్ ఇస్తుంది. సచివాలయం అంటున్నాను సార్, మా సచివాలయం అంటే మీద అటెండెన్స్ ఉంది అన్న సెక్రటరీ మీదే వాళ్ళదా ఇప్పుడు ఎస్టీ కాలంలో ఒక్కొక్క 2 కోళ్ళు, ఒక్కొక్క 2 కోళ్ళు, 4 సంవత్సరాలకి 4 కోళ్ళు కూడా మీరు వేయలేకపోతున్నారంటే అది డిపార్ట్మెంట్ ఉందా లేదా ఒకటి. రెండోది వచ్చి ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పోయి 6 నెలలు అయింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎత్తుక్కోవాలి, సీజన్ వచ్చేసింది, నీళ్ళు కొట్టాలి. కానీ ట్రాన్స్ఫార్మర్ ఏం మాట్లాడలేకపోతే అసలు మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారా లేదా, మండలంలో ఉన్నారా లేదా అనేది మాకే అర్థం కావాలి. ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పని జరగడం వల్ల. మూడోది వచ్చి వీళ్ళు ఉన్నారు కదా ఈ సచివాలయంలో పనిచేసే ఎలక్ట్రిసిటీ వాళ్ళు లాగర్ పనిచేస్తున్నారా, మీ దగ్గర పనిచేస్తున్నారు, సచివాలయం కింద పనిచేస్తున్నారా, కరెంట్ వాళ్ళ కింద పనిచేస్తున్నారా, డబ్బులు మీరు ఇస్తున్నారంట. అందుకని సచివాలయం వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేయడం లేదు. కరెంట్ లైన్లు అసలు మాకు సంబంధమా, వాళ్ళకి సంబంధమా, మీకు సంబంధమా, ఏంటి అర్థం కావాలి. ఏంటి ఇది అసలు ఏంటి మీరు క్లారిటీ ఇవ్వండి. మొత్తం డిపార్ట్మెంట్లో వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. 1 పోల్ కావాలన్నా 2 పోల్ కావాలన్నా సరే అప్లికేషన్ రిజిస్టర్ చేయాలి. దానికి మేము ఎస్టిమేట్ వేస్తాము. ఎస్టిమేట్ వేసిన తర్వాత దానికి వచ్చిన లెక్కలో తీసుకెళ్ళడానికి వస్తామని చెప్పేసి మొత్తం అన్నీ కూడా స్క్రూటనైజ్ చేస్తూ మొత్తం అంతా కూడా లెక్క తీసుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా సరే కూడా ఫస్ట్ డబ్బులు కట్టిన తర్వాత మిగతా సర్వీసెస్ అన్నీ వస్తాయి. కానీ మా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 1 మంత్ వాడిన తర్వాత మేము బిల్స్ ఇస్తాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 1 మంత్ తర్వాత సార్ అదే సార్ నేను మీరు మొత్తం ఏంటే చెప్తాను, అది మీకు తెలుస్తుంది. 1 మంత్ తర్వాత ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఫస్ట్ పవర్ మేము అంతకుముందు వచ్చేసి వాడేసిన తర్వాత ఎలాగైతే కన్స్యూమర్స్ మాకు పే చేసిన 2 మంత్స్కో 3 మంత్స్కో డబ్బులు ఎట్లా అయితే మాకు వస్తాయో అట్లా మేము కూడా వాళ్ళకి అట్లా పే చేసేవాళ్ళని. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ మేము డబ్బులు పెట్టి కొనుక్కొని దాని తర్వాత చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు చాలా డబ్బులు రావట్లేదు, గవర్నమెంట్కి కానీ చాలా రావట్లేదు. అవన్నీ కూడా రాకపోయినా సరే కూడా ఎట్లా చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మెటీరియల్స్ కూడా ఒక 2-3 వెండర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర మేము పవర్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మీకు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టకపోయినా సరే కూడా మీరు ఇచ్చి దానికి రెడీ అయ్యాయి. కానీ
మీకు కడితే ఎంత ఏం చేస్తా చెప్పు కంపల్సరీ చేయరా పెట్టుబడి వాళ్ళు తప్పించే పట్టుకోవాలా అదే పద్ధతి మీటింగ్లో అడిగినారు రెడ్డి మీద చేస్తూ రావాలి మీటింగ్కి ఈసారి అడిగారు ఈసారి చేసుకుని చెప్పగలుగుతాడు రావాలి మీటింగ్కి అది కనీసం నీ దగ్గర అడిగినారంటే ఏవో కొత్త ప్రాంతాలు చెప్పినావు అయ్యో చేతలేదు ఎవరు చేతలేదు చెప్పి ఒకరికి అర్థమైందంటే మనకే అర్థం అవసరమా చదువు ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం మండలం తహసీల్దార్ శైలకుమారి, ఎంఈఓ మునిశేఖర్లు పాల్గొన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలని, ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలని, ఓటు హక్కు ద్వారా ప్రజలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని తహసీల్దార్ శైలకుమారి తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి ఓటు అనేది పునాది లాంటిదని, ఓటు అనే 2 అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, కాబట్టి అర్హులందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలియజేస్తూ మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ అదేవిధంగా ఈరోజు రేపు 23, 24 2 రోజులు మనం స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఆ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో ఇంకా ఎవరైనా ఓటుగా నమోదు కావాల్సిన వాళ్ళు ఉంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా 7 and 8 నెక్స్ట్ కానీ లేదా ట్రాన్స్ఫర్ అలాంటి ఏమైనా ఉంటే కూడా నమోదు చేసుకుని అందరి ఓటుగా ఉండాలనేది ఒక నాది. కాబట్టి దాన్ని ఫాలో అయ్యి అందరూ ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుగరాజపట్నం గ్రామ సమీపంలో ఈ నెల 17వ తేదీన ఓ అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. కేసును ఛేదించిన వాకాడు పోలీసులు. పేద మహిళా రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాన్వాజ్ డిమాండ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో ఓటుపై అవగాహన కార్యక్రమం. అర్హులందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.